హలో అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ అనిత. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, ఈరోజైతే మీ అందరితో పాటు నేను ఒక మంచి బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ అనమాట. మార్నింగ్ వచ్చేసి ఏ విధంగా ఇంట్లో అన్నీ కూడా క్లీనింగ్ పెట్టుకున్నాను అనమాట. ఆల్మోస్ట్ అంతా అయిపోయిందండి, సర్దేశాను. అంటే ఖచ్చితంగా కూడా వీక్లీ వన్స్ కానీ 10 డేస్కి 15 డేస్కి ఒక్కసారి కానీ పైన మనం డస్ట్ క్లీన్ చేసుకుంటూ ఉంటేనే ఇల్లు నీట్గా ఉంటుంది. లేదంటే ఒకేసారి మొత్తం చేయాలి అంటే కష్టం అనమాట. సో నేను 15 డేస్కి ఒకసారి అయితే ఖచ్చితంగా పెట్టుకుంటానండి. లేదంటే వారంలో కుదిరినప్పుడు అంతా కూడా చేసుకుంటూ ఉంటాను. ప్రజెంట్ అయితే పిల్లలు ఊరికి వెళ్ళారనమాట. ఇంకా అందుకని చెప్పేసి మండే రోజు కొంచెం ఇంకెలాగో ఇల్లు మొత్తం కూడా తడిగుడ్డ వేసుకుంటాం కాబట్టి ఇది కూడా క్లీన్ చేసుకున్నాను. అండ్ డైనింగ్ టేబుల్ కూడా మొత్తం క్లీన్ చేసేసుకొని సో ఈ విధంగా అయితే ఒక కప్ తెచ్చుకున్నానండి నేను డీమార్ట్లో, గ్లాసెస్ లాంటివి. సో అవి ఏంటంటే కొంచెం పగిలిపోయింది అనమాట, డ్యామేజ్ వచ్చింది. నేను తీసుకునేటప్పుడే డ్యామేజ్ వచ్చింది అనుకుంటా. సో దానివల్ల ఇంకా అది వాటర్ అయితే పోవట్లేదు కానీ పగిలిపోయింది. ఇంకా నేను ఏం చేశానంటే వాటర్ పోసేసి మనీ ప్లాంట్ పెట్టి అందులో కొన్ని కలర్ స్టోన్స్ ఉంటాయి కదా, అవి పెట్టాను అనమాట. ఇప్పుడైతే చాలా అందంగా ఉంది కదా. వాటర్ కూడా ఏం లీక్ అవ్వట్లేదు. బై మిస్టేక్ ఏదైనా లీక్ అయితే పాడైపోకుండా నార్మల్గా మనకి ప్లాస్టిక్స్కి మూతలు వస్తాయి కదా, వాటిని అయితే పెట్టాను అనమాట. అండ్ ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. ఇంకా సోఫా మీద క్లాత్ తీసేసుకోవాలి. ఇవన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేస్తాను అనమాట. ముందు ఇదంతా క్లీనింగ్ అయిపోతే ఒకేసారి ఇల్లు చిమ్మేసుకొని దాని తర్వాత అన్నీ 1 by 1 చేసుకుంటూ వస్తున్నాను అనమాట. ఇంకా టీపాయ్ కూడా ఒకసారి తుడిచేస్తున్నాను. సో ఈ టీపాయ్ అయితే నేను ఏదో క్యాజువల్గా అమెజాన్లో 3 years బ్యాక్ బుక్ చేశానండి. చాలా బాగుంది. అండ్ చాలామంది కూడా అడిగారనమాట, ఎక్కడ తీసుకున్నారు, నెల్లూరులోనా అని చెప్పి. బట్ నెల్లూరులో తీసుకోలేదు, కానీ నేనైతే ఆన్లైన్లో చేశాను. బట్ ప్రజెంట్ అయితే అది అసలు కనిపించట్లేదు అనమాట, స్టాక్ అవుట్ అయిపోయింది. అండ్ ఎన్నిసార్లు చెక్ చేసినా దొరకట్లేదు. బట్ నేను ఆఫ్లైన్లో కూడా చూసినట్లయితే వీటికి మించి ఉన్నాయండి. అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా మనకి 3000 4000లోనే మంచి వస్తున్నాయి. నేను ఇది తీసుకున్నప్పుడు అయితే 5000కి వచ్చింది నాకు. బట్ చాలా బాగుందండి. రఫ్ అండ్ టఫ్ యూజ్ చేస్తున్నాం మేము. పర్లేదు, బాగానే ఉంది. గ్లాస్ అది థిక్నెస్ అది కొంచెం తక్కువ ఉంటుంది కానీ చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి పార్టీషన్ దగ్గర వైట్ది వేయించుకున్నాను కదా, ఇది కూడా ఒకసారి అయితే క్లీన్ చేసేస్తున్నానండి. అది కొంచెం పిల్లలు ఉన్నారు కాబట్టి పాడైపోతుంది. సో దాని మీద ఏదైనా స్టోన్ అలా వేద్దామా అంటే ఏదైనా షీట్ లాంటిది, ట్రాన్స్పరెంట్ కవర్స్ లాంటివి ఉంటాయి కదా మనకి, షీట్స్ లాగా, అవి ఏదైనా వేద్దాము అనుకుంటూ ఉన్నా. మా లౌకి ఏంటంటే గీసేస్తుందండి పెన్స్ తీసుకొని, అలాగా స్కెచెస్ అవి ఉంటాయి కదా. అప్పటికి చాలా వరకు కంట్రోల్గానే ఉంటారు, బట్ పిల్లలు కదా, సో అప్పుడప్పుడు తెలియకుండానే జరిగిపోతూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మీ అందరితో పాటు కొన్ని లిప్స్టిక్స్ అయితే షేర్ చేయబోతున్నానండి. ఇవన్నీ కూడా సూపర్గా ఉండే లిప్స్టిక్స్. ప్రతి ఒక్క అమ్మాయికి కూడా ఇవి బాగా లైక్ చేస్తారనమాట. ఇవి వచ్చేసి మమా ఎర్త్ క్రీమీ మేట్ లాంగ్ స్టే లిప్స్టిక్స్ అండి. సో చూసారు కదా ఎన్ని షేడ్స్ ఉన్నాయో. అండ్ నా ఫేవరెట్ లిప్స్టిక్స్. ఇందులో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మురుమురు బటర్ ఉంటుంది అండ్ విటమిన్ ఈ ఉంటుందండి. చాలా బాగుంటుంది. అండ్ మన అంటే లిప్స్కి కూడా మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. మనం సపరేట్గా లిప్ బామ్ అలా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ మమా ఎర్త్ క్రీమీ మ్యాట్ లాంగ్ స్టే లిప్స్టిక్ యూజ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇది వచ్చేసి మనకి ఫ్లేక్ ప్రూఫ్ ఉంటుంది, అలాగే డెర్మటాలజికల్లీ టెస్టెడ్ ఉంటాయండి మమా ఎర్త్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా. అండ్ ఈ మమా ఎర్త్ లిప్స్టిక్స్ కలర్ కూడా ఇంటెన్స్ కలర్ పే ఆఫ్ అండి. అండ్ చూసారు కదా మ్యాట్ ఎలా ఉందో, అసలు నాకు ఆ లుక్ కానీ అండ్ ఆ టెక్స్చర్ కానీ యూజ్ చేస్తుంటే ఒక మంచి ఫీల్ ఉంది. ప్రతి ఒక్క అమ్మాయి కూడా ఈ లిప్స్టిక్స్ యూజ్ చేయాలి అనేంత ఫినిషింగ్ అండ్ చాలా బాగుందండి లుక్ వైజ్ కానీ. అండ్ ఆ ఫీల్ కూడా చాలా బాగుంది. మమా ఎర్త్ ప్రోడక్ట్స్ అన్నీ మీ అందరికీ తెలిసిందే కదండి. డెర్మటాలజికల్లీ టెస్టెడ్ ఉంటాయి, మేడ్ సేఫ్ ఉంటాయి. అండ్ 8 hours వరకు కూడా మనకి లిప్స్టిక్స్ అనేవి లాంగ్ స్టే ఉంటాయి అండి. సో నేనైతే ఈ లిప్స్టిక్స్ని బాగా లైక్ చేస్తున్నాను. నా ఫేవరెట్ లిప్స్టిక్స్ అని చెప్పాను కదా. ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీకు మమా ఎర్త్ .in, అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్ ఉంటాయి. అండ్ అలాగే మమా ఎర్త్ అయితే మన ఫీడ్బ్యాక్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటుందండి. మన ఫీడ్బ్యాక్ ఆధారంగా కొన్ని ఇంప్రూవ్మెంట్స్ అయితే చేస్తూ ఉంటుంది. అదేవిధంగా మమా ఎర్త్ అయితే ఆనియన్ షాంపూని అయితే ఇంకా స్ట్రాంగ్గా ఇంకా ఎఫెక్టివ్గా అయితే తయారు చేసిందనమాట. సో మన ఫీడ్బ్యాక్ని ఖచ్చితంగా తీసుకొని బెటర్ క్వాలిటీ ప్రోడక్ట్స్ ఇవ్వడానికి అయితే మమా ఎర్త్ ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటుంది. మమా ఎర్త్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా సేఫ్గా, మనం ప్లాస్టిక్ పాజిటివ్ ఇలా ఉంటుంది కాబట్టి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ లింక్స్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. యాప్ లింక్ ఇవన్నీ ఉంటాయి. కూపన్ కోడ్ అయితే డెఫినెట్లీ యూజ్ చేయండి. 20% అయితే మీకు డిస్కౌంట్ వస్తుంది. మీకు దగ్గరలో ఉన్న ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా ఈ ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉంటాయండి.
సో నెక్స్ట్ అయితే ఇంకా క్లీనింగ్ అయిపోయింది అండ్ తడిగుడ్డ ఇదంతా కూడా హెల్పర్ ఉన్నారు కదండి, తనైతే చేసేసారనమాట. అండ్ నేను అంటే ఎలాగో మనము పనికి పెట్టుకున్నాం కాబట్టి వాళ్ళైతే చేస్తూ ఉంటారు. ఇంకా నేను అప్పటికి కూడా వాళ్ళైతే వీక్లీ 2 టైమ్స్ అండి, మండే చేయించుకుంటాను అండ్ అలాగే థర్స్డే అనమాట. కొన్నిసార్లు వాళ్ళు సరిగా కూడా చేయలేరు, అంటే కొన్నిసార్లు రావడము లాస్ట్ మంత్ అంతా కూడాని సో రాలేదనమాట, నేనే చేసుకున్నాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే వేరే వాళ్ళని పెట్టుకున్నాను అనమాట. సో తనైతే వస్తున్నారు కానీ సో అలాంటి టైమ్స్ అంతా కూడా నేను రోబోట్ని యూజ్ చేస్తూ ఉంటాను. ఇంకా వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఇంకా మళ్ళీ వాళ్ళతోనే చేయించేస్తాను. మధ్యలో వీక్లీ ఇప్పుడు అంటే పిల్లలు లేరు కాబట్టి ఎక్కువ ఇల్లు అయితే మాయట్లేదు కాబట్టి వీక్లీ ట్వైసే చేయిస్తున్నాను. కానీ పిల్లలు ఉన్నప్పుడు అయితే 2 డేస్కి ఒకసారి కంపల్సరీ, ఇప్పుడు మళ్ళీ మండే చేశాను కదా, మళ్ళీ వెడ్నెస్డే చేస్తాను, థర్స్డే అయితే తను చేస్తారనమాట, సాటర్డే అట్లాగా డే బై డే కానీ 2 డేస్కి ఒకసారి కానీ రోబోట్ని కూడా యూజ్ చేస్తూ ఉంటాను. ఈ 1 వీక్ 10 డేస్ నుంచి అయితే రోబోట్ కొంచెం రెస్ట్లో ఉందన్నమాట. ఇంకైతే వేడివేడిగా టీ అయితే పెట్టేసుకున్నామండి. ఇంట్లో పని అంతా అయిపోయింది కదా, ఇప్పుడు ప్రశాంతంగా ఉందన్నమాట. అండ్ చెప్పాను కదా ఇందాక ఒకటి పగిలిపోయిందని చెప్పి, ఇది డీమార్ట్లో తీసుకున్న కప్స్. ఇలాంటి వాటిల్లో టీ తాగడం అంటే ట్రాన్స్పరెంట్ ఉంటాయి కదా గ్లాసెస్, నాకు బాగా ఇష్టము. సో అది కూడా మంచిగా అల్లం టీ పెట్టుకున్నాము అనమాట ఈరోజు, స్ట్రాంగ్గా ప్రశాంతంగా అయితే తాగేశాను. ఇంకా తర్వాత వచ్చేసి బ్రేక్ఫాస్ట్ దగ్గరికి అయితే వచ్చానండి. బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి ఈరోజు దోశ చేస్తున్నా అండ్ అలాగే పల్లీ చట్నీ. సో ఎప్పటిలాగా కాకుండా పల్లీ చట్నీ అయితే ఈరోజు కొంచెం డిఫరెంట్గా చేయాలని చెప్పి ట్రై చేస్తున్నాను అనమాట. సో ఆనియన్స్ అవి వేసుకుంటే పల్లీ చట్నీ ఇంకొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. నార్మల్గా అయితే ఇదంతా ఏం వేయను, పల్లీలు వేసేసి ఇంకా కొంచెం సాయిపప్పు అలాగే పచ్చిమిర్చి వేసేసి గ్రైండ్ చేసి తాలింపు పెట్టేయడమే. బట్ ఇలా చేసుకున్నా కానీ కొంచెం చింతపండు, కొన్ని ఆనియన్స్ ఇలా వేసుకుంటే ఇంకొంచెం డిఫరెంట్గా కొంచెం బాగుంటుందండి. హోటల్ స్టైల్ అలా అంటారు కదా, అలాగనమాట కొంచెం కొబ్బరి అవి ఉన్నప్పుడు. సో కొబ్బరి అయితే ప్రజెంట్ ఏం లేదు కానీ ఓన్లీ ఆనియన్స్ అవి వేసి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పల్లీలు అయితే ఆల్రెడీ వేయించి పక్కన పెట్టుకున్నాను అండ్ ఇవి కూడా రెడీ అయిపోయాయి అనమాట. అండ్ అలాగే మిషన్లో బట్టలు కూడా వేసానండి. బట్టలు అంటే ఈరోజు పిల్లోస్ క్లీనింగ్ అనమాట. ఇప్పుడు పిల్లలు లేరు కాబట్టి 1 by 1 హౌస్ కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. నేను మొన్న సంక్రాంతి టైంలో అప్పుడంతా కూడా డీప్ క్లీన్ అయితే చేయలేదండి. ఆ ర్యాక్స్ లోపల తీయడము ఇదంతా లేదు, పైనే మొత్తం క్లీన్ చేసుకున్నాం అనమాట, కబోర్డ్స్ అండ్ ఇవన్నీ మెయిన్వి. ఇంకా లోపల అంతా కూడా చేయడానికి నాకు ఫెస్టివల్ టైంలో మనకి మెషిన్ వర్క్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఇంకా అదే సరిపోయింది, పిల్లలతో అలాగా చేయలేకపోయాను అనమాట. అండ్ ఇంతకు ముందు కంటే కూడా హౌస్ పెద్దగా అయిపోయింది అండ్ నాకు వర్క్స్ ఎక్కువ అయిపోయాయి, అంటే ఇంట్లో వర్క్స్ ఎక్కువైపోయాయి అండ్ నేను చేసే బాధ్యతలు కొంచెం ఎక్కువ పెట్టుకున్నాను కాబట్టి కొంచెం ఇంతకు ముందులాగా ఫ్రీగా ఏది చేయలేకపోతున్నాను అనమాట. సో ఇంకా అందుకని ఇప్పుడు పిల్లలు లేరు కాబట్టి నాకు బోల్డ్ ఎంత టైం దొరుకుతుంది. సో మెల్లిగా చేసుకుంటూ ఉన్నాను. అది కూడా ఏంటంటే కొంచెం ఎండలు కదండి, దానివల్ల నాకు లో బీపీ ఉంది నార్మల్గానే. ఇంకా స్వెట్ అది ఎక్కువ పోవడం వల్ల కళ్ళు తిరగడము, ఇంకా ఇలాగ బాడీ డిహైడ్రేట్ అయిపోవడము, ఇలాగ సమస్యలు అయితే వస్తూ ఉంటాయి. సో ఇంకా అది కామన్ అనుకోవచ్చు ఫుడ్ తీసుకోకపోవడం వల్ల. సో ఇంకా ఇక్కడ చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా దాన్ని అయితే గ్రైండ్ చేసేసుకుంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది. సో ఈ మధ్య అంతా కూడా ఒక 4-5 డేస్ నుంచి పిల్లలు లేరు కదా, ఏదో ఒకటి తిందాంలే అని చెప్పేసి ఆ టైంకి కొంచెం అలా ఇలా తింటూ అడ్జస్ట్ అయిపోయాము. బట్ ఈరోజు ఎందుకో తెలియదు కానీ మంచిగా దోశ చట్నీ అన్నీ పర్ఫెక్ట్ చేసుకునే తినాలి అని చెప్పేసి కూర్చుని ఇంకా చేసుకుంటూ ఉన్నాను అనమాట. లేట్ అయిపోయినా పర్లేదు, చట్నీ చేసుకోవాలి, దోశలు వేసుకోవాలి, తినాలి అని చెప్పి. సో చూసారు కదా, చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా తాలింపు కూడా వేసేసాను, కొంచెం అలా మిక్స్ చేసి పక్కన పెట్టేసి ఇంకా దోశల పిండి అయితే కలిపి పెట్టేశానండి. ఇంకా దోశలు అయితే వేసేసుకోవడమే అనమాట. ఈ లోపు అయితే సురేష్ గారు ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దీపారాధన అయితే చేస్తున్నారనమాట. సో మా ఇంట్లో అన్నీ కూడా కొంచెం లేట్గా ఉంటాయిలేండి. బట్ ఎప్పటికైనా కానీ మాకు నచ్చినట్లుగా హడావిడి లేకుండా చేసుకుంటామన్నమాట మనశ్శాంతిగా. సో ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా దోశలు కూడా రెడీ అయిపోయి, ఈ ప్యాన్ చూసి ఏమనుకోవద్దు, మార్చుకుంటానండి. సో ఇంకా డీమార్ట్కి కూడా వెళ్ళట్లేదు అనమాట అసలు. ఇంక ఇప్పుడు పిల్లలు లేరు కాబట్టి వెళ్ళేసి ఒక దోశ ప్యాన్ కూడా తీసుకుంటాను. చాలా ఇబ్బంది అయిపోతుంది, దోశలు కూడా సరిగ్గా రావట్లేదు అండ్ చూడడానికి కూడా పాడైపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బట్టలు కూడా ఈలోపు అయిపోయాయి, ఇంకా వాటన్నింటినీ కూడా తీసేస్తున్నాను అనమాట. సో మార్నింగ్ హెల్పర్ వెళ్ళేటప్పటికి అవ్వలేదు, ఇంకా సరే అని చెప్పేసి ఇంకా నేనైనా ఆరేసేద్దాము, ఎండ మంచిగా వస్తుంది కదా. ఇవన్నీ బెడ్షీట్స్ మంచిగా ఎండకి ఎండితేనే బాగుంటాయి అనమాట. బెడ్షీట్స్ అనేవి కొంచెం మురికి ఎక్కువగా పడుతూ ఉంటాయండి. సో దానివల్ల అంటే మేము హాల్లో వేసుకుంటూ ఉంటాము, అక్కడికి ఇక్కడికి తీసుకొస్తూ ఉంటారు అనమాట పిల్లలు ఉన్నప్పుడు కూడా.
సో ఇంకా అది కూడా అయిపోయింది. అండ్ తర్వాత వచ్చేసి సురేష్ గారు ఈ విధంగా అయితే పూజ కూడా చేసేసారనమాట. సో చూసారు కదా అండి ఎంత ప్రశాంతంగా ఉండిందో. చాలా రోజుల తర్వాత ఒక మంచి వ్లాగ్ మార్నింగ్ నుంచి సో 10:30, 11 వరకు షూట్ చేసినా కానీ నాకు ఎందుకు ఈ వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నందుకు చాలా సాటిస్ఫాక్షన్ ఫీల్ అనిపిస్తుంది. ఈ మధ్య కొంచెం బిజీ ఉండటం వల్ల హడావిడిగా పెట్టడం ఇది నాకు కొంచెం కంప్లీట్గా చేయలేదు అనిపించింది. ఈ వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరొక వ్లాగ్తో మళ్ళీ వచ్చేస్తాను. బాయ్.